St. George International School CBSE with IIT NEET coaching. AC campus, swimming pool, indoor and outdoor games, pre-KG to grade 2 admissionలు జరుగుతున్నవి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు. పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టిన పార్టీ శ్రేణులు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్టినరోజు సందర్భంగా సంబరాలు. తెలంగాణ చౌక్ లో భారీ కేక్ కట్ చేసిన మేయర్ సునీల్ రావు. కాంగ్రెస్ అభ్యర్థి తరపున విస్తృత ప్రచారం చేపట్టిన సిపిఎం నేతలు. వెలిచాల రాజేందర్ ను గెలిపించాలంటూ కార్యకర్తలకు సూచన. తిమ్మాపూర్ లో జోరుగా ప్రచారం చేస్తున్న వినోద్ కుమార్ అభిమానులు. అభివృద్ధిని కాంక్షించేందుకు కారు గుర్తుకే ఓటేయాలని వినతి. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. మొదట ఎస్ఐఆర్ కళాశాల వాకింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చక్రధరరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కేకును నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కట్ చేసి సంబరాలు చేపట్టారు. తదుపరి వావిలాలపల్లి గుండు హనుమాన్ ఆలయంలో కాంగ్రెస్ నాయకులు వీర దేవేందర్ పటేల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా బస్టాండ్ ఎదుట గల సిఎస్ఐ వెస్లీ చర్చిలో బొబ్బిలి విక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే హౌసింగ్ బోర్డు లోని వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నారెడ్డి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ చేశారు. వీర బ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో నగర కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు వీర బ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు కోడూరు సత్యనారాయణ గౌడ్, ఆరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, ఆకారపు భాస్కర్ రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాదు వాళ్ళకి రమ్మని ఇబ్బంది పెట్టకూడదు. మీరే పట్టుకొని ఫోన్ అందరికి పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదిన వేడుకలు 51వ డివిజన్లో మార్వాడి టెంపుల్లో అర్చన చేయించి మరియు 51వ డివిజన్ మహిళలు, యువత ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో నగర టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ కేక్ కట్ చేశారు. మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. జై గంగుల, జై జై గంగుల అంటూ నినాదాలు చేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మేయర్ సునీల్ రావు అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పదవులతో ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మా ప్రియతమ నాయకులు కరీంనగర్ నియోజకవర్గానికి 4వసారి శాసనసభ్యుడిగా ప్రజలందరూ అభిమానంతో గెలిచి మరి ప్రజాసేవలో ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారి యొక్క జన్మదిన వేడుకలు మరి తెలంగాణ చౌక్లో మా నగర పార్టీ అధ్యక్షులు హరిశంకర్ గారి ఆధ్వర్యంలో మా గౌరవ కార్పొరేటర్సు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల శ్రేణులు, మైనార్టీ, విద్యార్థి, యువజన అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకులందరి సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి వారు గత 15 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా, మంత్రిగా కరీంనగర్ నగరాన్ని, కరీంనగర్ నియోజకవర్గాన్ని, అదేవిధంగా మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేసినటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు గంగుల కమలాకర్ గారు. మరి ఈసారి కూడా 4వసారి కూడా గెలిచి రాబోయే 5 సంవత్సరాలు కూడా కరీంనగర్ నగర ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని భూదాన వేసుకున్నటువంటి నాయకుడు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాటన్నింటినీ తట్టుకొని మరి ప్రజల దీవెనలతోటి, ప్రజల మద్దతుతోటి ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి గొప్ప నాయకుడు మా కమలాకర్ గారు.
వారికి రాబోయే రోజుల్లో భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, ప్రజలకు ఇంకా సేవ చేసుకుంటూ మా పార్టీ కేడర్నందరినీ కూడా కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో కరీంనగర్కు ఒక మంచి దిశ చూపించడానికి గంగుల కమలాకర్ గారు ఇంకా సేవలో నిమగ్నమై ఉండాలని చెప్పి అందరం కూడా కోరుతూ ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి జన్మదిన సందర్భంగా మరి తెలంగాణ చౌక్లో భారీ కేకు కట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు నగర ప్రథమ పౌరులు మేయర్ గారు వై సునీల్ రావు గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కోఆప్షన్ మెంబర్లు, గౌరవ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా డివిజన్ పార్టీ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులు, కార్యనిర్వహణ కమిటీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరై మరి వారి జన్మదినంలో పాల్గొనడం జరిగింది. మరి కరీంనగర్ నగర చరిత్రను, నియోజకవర్గ చరిత్రను మార్చిన నాయకుడు, ప్రజల మనిషి కాబట్టే కరీంనగర్ నియోజకవర్గానికి 4వసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎంతో కరీంనగర్ను హైదరాబాద్ తర్వాత కరీంనగర్ను 2వ నగరంగా తీర్చిదిద్దిన నాయకుడు గంగుల కమలాకర్ గారు. వారి జన్మదినంలో మేము కూడా పాలు పంచుకోవాలని గొప్పగా పార్టీ శ్రేణులంతా పాల్గొని తెలంగాణ చౌకులో చాలా బ్రహ్మాండంగా భారీ కేకు కట్ చేయడం జరిగింది. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలంటూ జిల్లా సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేపట్టారు. శ్రామికుల్లో, రైతుల్లో, వ్యవసాయ కూలీలను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సిపిఎం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును శ్రామికుల్లో, రైతుల్లో మద్దతు లభిస్తుందని గీట్ల ముకుందరెడ్డి అన్నారు. ప్రజల్లో నిత్యావసర ధరలు పెరుగుతున్న పద్ధతిని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటున్న పద్ధతిని వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం నేత గీట్ల ముకుందరెడ్డి, జిల్లా సిపిఎం కమిటీ సభ్యులు శ్రీనివాస్, ఎడ్ల రమేష్, రాజేశం, జిల్లా నాయకులు వడ్ల రాజు, పున్నం రవి తదితరులు పాల్గొన్నారు. బుకింగ్ సిస్టమ్ అంతా కూడా ఒక ఏజెన్సీకి, ఒక సంస్థకు అప్పచెప్పారు. అట్లాగే రైల్వే సంబంధించిన క్యాంటీన్ ఫుడ్ అందించేది కూడా సపరేట్ చేశారు. సెక్యూరిటీ గార్డు చేసిండ్రు. అట్లాగే స్టాల్స్ అయితే మొదటి నుండి అది వేలంగా యాక్షన్ కింద తీసుకొని అప్పచెప్పవచ్చు. ఇప్పుడేం జరుగుతుందంటే రైల్వే లైన్లను కూడా లీజుకి ఇస్తున్నారు. రైల్వే లైన్లు ఎవరు వేశారు? రైల్వే లైన్లకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. పోలంపల్లి, మక్తపల్లి, వచ్చునూరు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ హయాంలో ఏం అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి మళ్లీ ఓట్లను ఏ విధంగా అడుగుతున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం, నాయకులు ఖమ్మం కృష్ణ, బండారి రమేష్, గాన్ల శ్రీనివాస్, ఉప్పులెట్టి ఉమారాణి, బొజ్జ తిరుపతి, తమ్మిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపుకు మద్దతుగా తిమ్మాపూర్ మండలంలోని ఈరోజు పోలంపల్లి గ్రామంలో తక్కువ 500-600 మంది మహిళలను కలవడం జరిగింది. అట్లే మక్తపల్లి కూడా ఒక 150 మంది మహిళలను కలవడం జరిగింది. అదేవిధంగా ఇలా వచ్చిన గ్రామంలో కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎక్కడ చూసినా, ఏ ఊరికి పోయినా, బిడ్డ మేము మోసపోయినాం, గోసలు పడేటట్టున్నాం, మా గోస మీకు అర్థమవుతుంది కాబట్టి మాకు అంతా తెలుసు, మీరు మా ఎంబడి తిరుగుతున్నారు ఎండలంటేనే, ఇప్పుడు 1 గంట టైం వరకు కూడా మా ఎంబడి వస్తుందంటేనే మాకు అర్థమైంది బిడ్డ, మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మీకు అర్థమైంది, మేము మోసపోయినామని మీకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము ఓటేసినాం, కానీ వారు ఏమో ఇస్తే ఒక 1 లక్షతోటి పాటు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అంటే నమ్మినాం, ఇంటికి ఆడపిల్లకు 2500 ప్రతి నెల ఇస్తామంటే కూడా నమ్మినాం. ఇటువంటి మోసపు మాటలతోటి మేము ఆశపడి మోసపోయినాం. కాబట్టి ఇప్పుడు మీరు తిరగాల్సిన అవసరం లేదు. శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు గొప్ప మేడతో గెలుస్తూ ఉన్నారు. గ్రామమున వాడకట్టు మేము అందరం అనుకున్నాం, కూర్చొని మాట్లాడుకున్నాం. ఈసారి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఉండాలి, దేవుని కేసీఆర్ ఉండాలి.
ఇలా మంచి వ్యక్తిని మనం కోల్పోయినాం. మనం జనమంతా ఏదో గూడు పుటాన్ని చేసి నాశనం చేసిండ్రు. ఆ నాశనం నుంచి మేము బయటపడతాం. మళ్ళీ కేసీఆర్ గారికి ఆధిపత్యం వచ్చే విధంగా, ఆయన మాట్లాడే విధంగా, ఆయన మద్దతు ఇచ్చే విధంగా, ఆయనకు పోరాటం ఆడే విధంగా ఇలా మంచి వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ గారు పార్లమెంట్లో ఏకదాటిగా మాట్లాడిన వ్యక్తి. రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఘనంగా జరిగాయి. మండలంలోని నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పార్టీ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పొన్నం ప్రభాకర్ చేసిన సేవలు మరవలేమని కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి అన్నారు. ఆయురారోగ్యాలతో నిండు నూరెళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అంతకు ముందు ఇతర గ్రామాల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా కండువా కప్పి రమణారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మొరపల్లి రమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కొత్త తిరుపతి రెడ్డి, బండారిపల్లి లక్ష్మణ్, గాన్ల శ్రీనివాస్, ఎస్ఎల్ గౌడ్, మామిడి అనిల్, మాచర్ల అంజయ్య గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా, మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు కృషిని ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి మరి ఢిల్లీలో కొట్లాడినటువంటి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు నల్లగొండలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మరి తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ప్రత్యేక పూజలు నిర్వహించి మరి కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ మరి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. నల్లగొండ గ్రామంలో మన రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి బర్త్డే వేడుకలు ఈ నల్లగొండ నరసింహ దేవాలయంలో ఇవాళ జరిగింది. దీనికి మన మండల కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి మన బర్త్డేను విజయవంతం చేసిర్రు. దీనికి మనందరం మన పొన్నం ప్రభాకర్ గారికి జన్మదినకు మొత్తం పూజలు నిర్వహించి వారిని ఇప్పుడు 100 ఏళ్ళు మంచి సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ. కరీంనగర్ జిల్లాలో గత రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఎంసెట్ పరీక్షల్లో రాస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసెట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 2 గంటలు ఆలస్యమైంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించారు. కళాశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సార్ ఎగ్జామ్ 3కి స్టార్ట్ అయింది. సో 3కి ఏమైందంటే మీకు గాలితో బాగా వచ్చింది. దానివల్ల ఏమైంది, పవర్ పోయింది, జనరేటర్ ఆన్ అయింది, పిడుగు పడింది, జనరేటర్ ఆఫ్ అయింది. సో 1 అవర్ లేట్ అయింది. తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయింది. సో 1 అవర్ కూడా ఎక్స్టెండ్ చేసినాం. అందరూ కూడా ఎగ్జామ్ రాశారు. అన్నీ సేఫ్ అయిపోయింది, ప్రాబ్లం ఏం లేదు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 9వ 11వ వార్డుల్లో యాస్వాడ రాజ్ కుమార్, దుబ్బాసి కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా పలు సంఘాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ మేరకు నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో వాసవి జాగృతి కార్యక్రమంలో భాగంగా వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుంటూ సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఓటు విలువ గురించి తెలియజేస్తూ అశ్రద్ధ చేయకుండా అందరూ ఓటు వేయాలని, ప్రలోభాలకు లొంగకుండా సమర్థునికి ఓటు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జంధ్యం మాధవి, జిల్లా కేబినెట్ సెక్రటరీ జంధ్యం మధుకర్, ఐపీఈ చందా రవీందర్, రీజనల్ చైర్పర్సన్ అక్కినపల్లి నాగరాజు, వాగ్దేవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాడిశెట్టి ఉమాదేవి, స్వరూప, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరి బాధ్యత అన్నాం. ఓటు హక్కు ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.